చెప్పండి ఈ వార్తల్లో వాస్తవం ఎంత నిజంగానే కేటీఆర్ సమావేశాలకు దూరంగా ఇందుకే ఉంటున్నారా ఆ పదవి నుంచి ఆయన తప్పించబోతున్నారా దీనిపై మీ అనాలిసిస్ ఏంటి ఎమ్మెల్యేలు పార్టీ మారినా అటు బీఆర్ఎస్కి వచ్చిన నష్టం ఏం లేదంటూ మొదటి నుంచి కూడా కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. కానీ అటు పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పుతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. పార్టీలో ఎవరు కూడా మిగిలే పరిస్థితి లేదని అర్థం చేసుకున్న కేసీఆర్ వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. హుటాహుటిన అటు కేటీఆర్ హరీష్ రావుతో అర్ధరాత్రి ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. అటు వ్యక్తిగత సహాయకుల్ని కూడా పంపించేసి పార్టీలో అటు వలసల్ని నిలువరించడం ఎట్లా, పార్టీ వీడుతున్న వాళ్ళని ఆపడం ఎట్లా అనే దానిపైన తీవ్రమైన చర్చ జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా అందరూ ఎమ్మెల్యేలకు నేరుగా కేసీఆరే ఫోన్ చేసి తన వద్దకు రావాలంటూ పిలిచారు. నిన్న మనం చూసాం, అనేక మంది ఎమ్మెల్యేలు గ్రేటర్ పరిధిలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి ఫామ్ హౌస్లో కేసీఆర్ని కలిశారు. ఆ సమావేశంలో కొద్దిసేపు కేటీఆర్ హరీష్ రావు కూడా ఉన్నారు. అటు అరకపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్ తదితర ఎమ్మెల్యేలందరూ కూడా కలిశారు. కానీ శివారు ప్రాంతానికి సంబంధించి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అటు చేవెళ్ళ అటు మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి వీళ్ళెవరూ కూడా ఆ సమావేశానికి వెళ్ళలేదు. అయితే ఈరోజు కూడా కేసీఆర్ మరికొంతమంది ఎమ్మెల్యేలను పిలిచారు. అటు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్, అటు వేముల ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా వెళ్ళారు. కానీ ఈరోజు సమావేశంలో కేటీఆర్ పాల్గొనలేదు, కేవలం హరీష్ రావు మాత్రమే పాల్గొన్నారు. ఇక ఓడిపోయిన బాల్కొండ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు కూడా కేసీఆర్ని కలిశారు. పార్టీలోనే కొనసాగాలి, ఎవరు కూడా తొందరపడవద్దంటూ అటు కేసీఆర్ వాళ్ళందరికీ కూడా బుజ్జగింపులు చేస్తున్నట్లుగా సమాచారం. దీనిపైన అటు కాంగ్రెస్ నేతలు అయితే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధికారంలో ఉండగా ఒక్కనాడు కూడా ఎమ్మెల్యేలు కాదు మంత్రులకు కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు నేరుగా తానే స్వయంగా ఒక్కొక్కరికి ఫోన్ చేసి వాళ్ళతో కలిసి అటు ఫామ్ హౌస్లో భోజనాలు చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. విమర్శల సంగతి ఎలా ఉన్నా ఇప్పటిదాకా అటు కేసీఆర్ని కలిసిన చాలామంది ఎమ్మెల్యేలు కుండబద్దలు కొట్టినట్టుగా తమ అభిప్రాయాలను వెలువచ్చినట్టుగా చెప్తున్నారు. గడిచిన 10 ఏళ్ళుగా ఎప్పుడూ కూడా కనీస గౌరవానికి నోచుకోలేదు. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ప్రాంత ఎమ్మెల్యేగా కూడా తమను ఎక్కడ కూడా గౌరవించిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు నేరుగా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారంటూ వాళ్ళు కేసీఆర్కు ముఖం మీదనే చెప్పారు. కానీ కేసీఆర్ వాళ్ళందరినీ సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లో ఉన్న బిజీ షెడ్యూల్లో లేకుంటే మరో కారణాల వల్ల కలవలేకపోయాను, కానీ రాబోయే రోజుల్లో భవిష్యత్ బీఆర్ఎస్దే, మీరెవరు కూడా తొందరపడవద్దంటూ వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అటు కేటీఆర్ వ్యవహార శైలిపైన కూడా అటు కలిసిన ఎమ్మెల్యేలు కొంతమంది అటు ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లుగా సమాచారం. ఆయన వ్యవహార శైలిపైన కూడా ఫిర్యాదు చేసినట్లుగా, ఆయన వ్యవహార శైలిపైన మొదటి నుంచి కూడా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. అదే విషయాన్ని కేసీఆర్ ఎదుట అటు ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా సమాచారం. ఇంకా కూడా తామే అధికారంలో ఉన్నట్లుగా కేటీఆర్ అహంకారపూరితంగా వ్యవహరించడం, అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం, ఇదంతా కూడా పార్టీకి నష్టం చేకూరుస్తుంది. ఇప్పటికే పార్టీ ఓటమి పాలైంది. కేవలం అప్పట్లో ఉన్న అధికారంలో ఉన్న మంత్రులుగా ఉన్న, ముఖ్యమంత్రిగా ఉన్న మీరు, అటు కేటీఆర్ హరీష్ రావు వైఖరి వల్లనే పార్టీకి నష్టం చేకూరింది. ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా అగ్రనాయకత్వం మీద వ్యతిరేకతతోనే మేమందరం కూడా ఓటమి పాలైన పరిస్థితి అంటూ ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా చెప్పిన నేపథ్యంలో కేటీఆర్ వ్యవహార శైలిపైన పునరాలోచనలు పడ్డట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అటు నాయకత్వ మార్పు పైన అంతర్గతంగా పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ కొనసాగుతున్నారు, ఆ అధ్యక్షుడిగా కేసీఆర్ కొనసాగుతున్నాడు. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ను కూడా నియమించాలనే వాదన ఇటీవల తెర మీదకి వచ్చింది.